హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సమయ వ్లాగ్స్. రోజు ఒక కర్రీ అయినా లేకపోతే ఏదైనా హాట్ రెసిపీస్తోనే వస్తున్నాను. సో ఈరోజు స్వీట్ రెసిపీ చేద్దామని నేను పాయసం చేయబోతున్నాను. అది రవ్వ పాయసం అన్నమాట. బాంబే రవ్వ ఉంటుంది కదా, ఉప్మా రవ్వ అంటాం కదా, దాంతో పాయసం. చాలా అసలు 5 మినిట్స్లో అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. వంట ఇప్పుడే స్టార్ట్ చేసే వాళ్ళు కూడా ఇది ఈజీగా చేసేస్తారు. ముందుగా దానికోసం నేను ఒక బౌల్ తీసుకున్నాను. అందులో 3 స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకొని అది కరిగాక జీడిపప్పులన్నీ వేయించుకుంటున్నాను. మీరు కిస్మిస్ ఉంటే కూడా వేసుకోవచ్చు, నా దగ్గర లేవు. సో నేను ఒక జీడిపప్పుతోనే చేసుకుంటున్నాను. ఇది కొద్దిగా సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకా అవన్నీ ఫ్రై అయిపోయాక పక్కకు తీసి పెట్టుకుంటున్నాను ఒక ప్లేట్లో. ఇంకా ఇప్పుడు నేను ఇది 1/2 లీటర్ గ్లాస్ అన్నమాట. దాంట్లో కొంచెం తక్కువగా తీసుకున్నాను నూక అన్నది. బాంబే రవ్వ ఒక 1/2 లీటర్ గ్లాస్ కన్నా ఇంకా తక్కువ తీసుకున్నాను. నేను లీటర్ పాలతో చేస్తున్నాను ఈ పాయసాన్ని. సో ఈ రవ్వను కూడా బౌల్లో వేసుకొని ఆ నెయ్యిలోనే నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఇది సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే హైలో పెడితే ఫుల్గా మాడిపోతుంది. బాగా ఫ్రై చేసుకొని మీకు కలర్ మారుతుందండి. కలర్ కొంచెం స్మెల్ కూడా వస్తుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది. అలాంటి టైంలో మీరు అందులో కొద్దిగా మిల్క్ వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా నేను ఎందుకు చెప్పానంటే అంతా ఒకేసారి వేసామనుకోండి అది ఉండలు కట్టేస్తుంది నూక. సో అందుకే కొద్దిగా వేసుకొని ఇలా కలుపుకుంటూ మనం పాయసం తయారు చేసుకుందాం. ఇక్కడ ఏమైందంటే నేను ఫస్ట్ కొద్దిగానే వేసాను, తర్వాత అంతా ఒకేసారి పాలు పోసేసాను. సో దానివల్ల నాకు ఎక్కువగా ఉండలు కట్టాయి. కొంచెం ఆ ఉండలు తీయడానికి కొంచెం కష్టమైంది నాకు. సో మీరు కొంచెంగా వేసుకొని కలుపుకోండి. సో నేను పాలు మొత్తాన్ని వేసి కలిపేసుకున్నాను బాగా. ఇప్పుడు అది కొద్దిగా ఫ్లేమ్ని మనం పెంచుకొని ఉడికించుకోవాలి. అప్పుడు బాగా దగ్గర పడుతుంది మనకి. ఇది ఇంత పలచగా ఉండదు, కొంచెం థిక్ అవుతుంది అన్నమాట. అలాంటి టైంలో నేను షుగర్ బాంబే రవ్వ ఎంత తీసుకున్నానో దానికన్నా కొంచెం ఎక్కువ షుగర్ తీసుకున్నాను. అది నాకైతే కరెక్ట్గా ఉంది. మీలో ఎవరైనా స్వీట్ ఎక్కువగా తినాలి అనుకుంటే మీరు ఫుల్ గ్లాస్ అయినా వేసుకోవచ్చు. నేను కొంచెం తగ్గించి వేసుకుంటున్నాను, గ్లాస్కి తగ్గించి వేసుకుంటున్నాను. కానీ బాంబే రవ్వ కన్నా కొద్దిగా ఎక్కువగానే వేసుకున్నాను. అది నాకు కరెక్ట్గా ఉంది. ఇది షుగర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా నేను స్వీట్లో ఎప్పుడు చేసినా కూడా కొద్దిగా సాల్ట్ అన్నది కంపల్సరీగా వేసుకుంటాను. అప్పుడే అది చిరాగ్గా అనిపించదు మనం తిన్నా కూడా. సాల్ట్ వేసుకొని కూడా కలిపేసుకోవాలి. ఇంకా నేను ముందుగా వేయించి పెట్టుకున్నాను కదా జీడిపప్పు, అది కూడా వేసుకుంటున్నాను. ఇంకా లాస్ట్ అయిపోయిందండి. చూసారా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో పాయసం. బాంబే రవ్వ ఉడకడానికి కూడా ఎక్కువ టైం తీసుకోదు కదా మనకి. సో అది కూడా అయిపోయాక నేను ఇలాచీ పౌడర్ చేసుకున్నాను. కొన్ని ఇలాచీలు తీసుకొని దాంట్లో షుగర్ వేసుకొని మిక్సీ చేసేసుకోవడమే. ఇప్పుడు ఎలాగో పూజలన్నీ వచ్చేస్తున్నాయి కాబట్టి ఏ ప్రసాదం చేసినా టక్కుమని వేసుకునేలాగా నేను ఇలాచీ పౌడర్ ముందుగానే చేసి పెట్టుకున్నాను. అది తీసుకొని వేసుకున్నాను. ఇంకంతే, ఫినిష్ అయిపోయింది మన రవ్వ పాయసం.
ఎప్పుడు అనుకుంటే అప్పుడు చిటికలో అయిపోయే రవ్వ పాయసం అనమాట. చాలా టేస్టీగా వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఈరోజు నేను ఈ బెడ్షీట్స్, కప్పుకునే దుప్పట్లు ఇవన్నీ ఎలా ఆర్గనైజ్ చేయాలో చూపిస్తున్నాను. మాకు స్టోరేజ్ బెడ్స్ లేవండి. సో నేను కబోర్డ్లో తీసుకొని అందులోనే పెట్టుకుంటున్నాను. కిందన అప్పుడప్పుడు వాడేవి కిందన పెట్టుకున్నాను. అవి పైన బాస్కెట్లో ఐరన్కి వేయాల్సిన బట్టలన్నీ అందులో వేసుకుంటాను. ఇంకా దాని మీద ఒక చిన్న డ్రా వచ్చిందండి మాకు. అందులో ఈ బెడ్షీట్స్కి సంబంధించిన పిల్లో కేసెస్ ఉంటాయి కదా, పిల్లో కవర్స్ అంటాం కదా, అవన్నీ ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇలా చేసుకుంటే ఏమవుతుందంటే మనకి క్లియర్గా కనిపిస్తాయి ఎక్కడ ఏమున్నాయి అన్నది. నేను ఈ పిల్లో కవర్స్ అనే కాదు, మా కబోర్డ్స్లో ఏంటంటే మాకు ఈ లెగ్గిన్స్, మా హస్బెండ్ తాలూకా నైట్ ప్యాంట్స్ అన్నీ ఇలానే పెట్టుకుంటాను. తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది, మనకి చూడటానికి కూడా అందంగా ఉంటుంది, నీట్గా ఉంటుంది. సో పిల్లో కేసెస్ అని ఇలా నీట్గా అరేంజ్ చేసుకోండి. బాగుంది కదా ఇలాగా. ఇంకా పైన అన్ని దుప్పట్లు, బెడ్షీట్స్ ఉంటాయన్నమాట. ఇంకా ఈ పక్కకు వస్తే మాకు స్టడీ యూనిట్ లాగా ఇచ్చారండి. ప్రస్తుతానికి మా హస్బెండ్ వర్క్ చేసుకుంటారు ఇక్కడ. పైన ఫైల్స్ అని పెట్టుకుంటారు, కిందనైతే ల్యాప్టాప్ ఉంటుంది. సో టోటల్గా ఇది మా స్టడీ యూనిట్ అన్నమాట. సో నీట్గా అరేంజ్ చేసుకుంటే మనకే హ్యాపీగా ఉంటుంది. సో అదండి ఈరోజు వ్లాగ్. తప్పకుండా టిప్స్ అన్నవి మీరు కూడా ఇంట్లో పాటించండి. మీ లైఫ్ కూడా చాలా ఈజీ అయిపోతుంది. ఇంకా స్వీట్ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, మళ్ళీ నా నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ.